నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పవన్, సతీకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు. ఏ విషయంలో అయినా సమతుల్యత పాటించాలని పవన్ పేర్కొన్నారు. తన ఆలోచనను ఇతరులతో పంచుకుంటానని పవన్ తెలిపారు. పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయన్నారు. ఒక పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని, సాధించదలుచుకుంటే పట్టుదల అవసరమని తెలిపారు. ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకంలో మాలతి క్యారెక్టర్ను చదివారని, పుస్తకం ఎంతో స్ఫూర్తినిచ్చిందని కితాబిచ్చారు. ఆ పాత్రలో ధైర్య సాహసాలు, మేధస్సు, భారతీయ స్వాతంత్రం, ఆనాటి సంస్కృతి, సంప్రదాయం పుస్తకంలో కనిపిస్తాయన్నారు. మా అమ్మ వంటగది నుంచి ప్రపంచాన్ని చూసిందని గుర్తు చేసుకున్న పవన్, రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్లు త్వరలో అమలు కాబోతున్నాయని తెలిపారు. భారతీయ ఆలోచన విధానం నుంచి తాను వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. మన దేశంలో స్త్రీకి అత్యున్నత విలువలు ఉన్నాయని తెలిపారు. పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం, కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో చెప్పిందో చిన్నప్పుడు కాదు, మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంటే పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా ఉంది. సో ఇంట్లో పెద్దలు చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే సహజం ఇష్టం అది నాకు వచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద పుస్తకం అంటే, నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే, ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి ఇట్ షుడ్ బి ఎన్ ఇనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు, దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తానంటే సమతుల్యత, ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా, పుస్తకాలు చదివినా, అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి. నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదేనంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ చూసుకుంటా ఉన్నాను. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష, కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చ జరిగింది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో తీర ప్రాంత కాలుష్యం గురించి సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా లాంలోని ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీఎం ధన్ ధాన్య యోజన మరియు పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం ధన్ ధాన్య యోజన రైతులు ఆర్థికంగా శక్తివంతం అవడానికి దారితీస్తుందని, పప్పుధాన్య ఆత్మనిర్భరత మిషన్ ప్రోటీన్ భద్రతలో స్వయం సమృద్ధి దిశగా అడుగు అని పేర్కొన్నారు. 1,000 కోట్ల రూపాయలతో 2 కార్యక్రమాలని శ్రీకారం చుట్టారు. దాని పేరే ప్రధానమంత్రి ధనధాన కృషి యోజన కార్యక్రమం. దీనివల్ల మన జిల్లాలో, మన రాష్ట్రంలో 4 జిల్లాలు ఎంపిక కాబడ్డాయి. అన్నమయ్య, సత్యసాయి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపూర్. దీనివల్ల రాష్ట్రంలో రైతాంగానికి చాలా మేలు చేకూరుతుంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల్లో ఇప్పటికే దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. అయితే దేశంలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులకు అనుగుణంగా ఏవైతే ఈరోజు 100 జిల్లాలు దేశంలో అనౌన్స్ చేశారో, దేశ యావరేజ్కి చేరుకోవడానికి ఈ స్కీము చాలా ఉపయోగపడుతుంది. అందులో ఈ 4 జిల్లాల్లో మనకి అనేకమైనటువంటి కార్యక్రమాలు, హార్వెస్టింగ్ కానీ, పోస్ట్ హార్వెస్టింగ్ కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, గోడమ్స్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మినుములు కానీ, కందులు కానీ ఇంతవరకు మనం పండించేవి 25% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేశాయి. ఇటు మార్కెట్ కానీ, అటు నాఫెడ్ కానీ. ఈ స్కీమ్ వల్ల 26 జిల్లాల్లో ఈ 2 పల్సెస్కి ఏదైతే కందులు, మినుగులు 100% ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము రైతులకు కూడా కోరుతున్నాం, ఈరోజు పప్పు దినుసుల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. మనకు సరిపోయినటువంటి పప్పు దినుసులు ఉత్పత్తి కావడం లేదు. ఇప్పుడు ఆహార అలవాట్లు కూడా మారాయి. కాబట్టి పప్పు దినుసుల్ని బాగా ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఈరోజు ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పథకాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో, ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. రాజగోపురం ముందు 17 మంది సభ్యులతో ఈవో సీనానాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 2, జనసేన నుంచి 1 ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా దుర్గగుడి అభివృద్ధి కోసం అందరం కృషి చేస్తామన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతామని దుర్గగుడి ఈవో సీనానాయక్ అన్నారు. దుర్గా అన్న నామస్మరణ చేయంగానే మనకున్న దుఃఖములు మరియు కష్టములు పోగొటువంటి మహామానితులైన తల్లి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగడానికి మరి మా పూర్వీకులు, నా తల్లిదండ్రులు చేసిన పుణ్య కార్యక్రమం ఫలితంగానే నాకు అమ్మవారికి దేవస్థానం కార్యకర్తల మండలి అధ్యక్షునిగా సేవ చేసుకునే గొప్ప అవకాశం రావడానికి, మహద్భాగ్యం కలగడానికి ముఖ్య కారణం అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇందు మూలంగా నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారికి, ఇతర ముఖ్యమంత్రి వర్యులకు, మా శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, నాయకులు, నా శ్రేయభిలాషులు, బంధుమిత్రులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియకుండా మీ ద్వారా. అలాగే సభాముఖంగా మీ అందరికీ ఒక విషయం మాత్రమే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ధర్మకర్తలి మండలి అధ్యక్షుడు అంటే అది ఒక పదవిలా కాకుండా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సేవ చేసుకునే ప్రథమ సేవకుడుగా నేను భావిస్తున్నాను. నేను కేవలం మీకు సేవకుడిని మాత్రమే అని ఈ సందర్భంగా ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాను. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సేవకుడునై నాకు ఈ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అనే పదవి ద్వారా సంక్రమించిన అధికారములను కేవలం దేవస్థానం అభివృద్ధికి మరియు దర్శనార్థమైన వచ్చి భక్తులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు, సౌకర్యములు కల్పించడమే నా ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం. పేద
ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు PVKN కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని దగ్గుమళ్ళ ప్రసాదరావు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు పరిధిలోని కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఎవరికైతే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అందించుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 40 నుంచి 45 మంది డాక్టర్లు, 20-25 మంది PG స్టూడెంట్స్, తర్వాత వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. న్యూరాలజీ డిపార్ట్మెంట్, ఐ డిపార్ట్మెంట్, కార్డియో డిపార్ట్మెంట్, తర్వాత జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. మెగా శిబిరంలో గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ మేజర్ పాత్ర తీసుకుంటున్నారు. దానిలో DMHO గారు కానీ, తర్వాత PD DRDA కానీ, PD డ్వామా కానీ కలెక్టర్ గారి ఆదేశాలతోటి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అడ్వాన్స్ ఫెసిలిటీస్ టెస్టింగ్ కూడా ఇక్కడ ఉన్నాయి. కార్డియాలజీతో పాటు ECG యాజ్ వెల్ యాజ్ ఐ టెస్టింగ్ ప్లస్ BP షుగర్ కామన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అది కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా చిత్తూరు చుట్టుపక్కల రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా ఈ ఫెసిలిటీ ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుంది, మీరు ఉపయోగం చేయాలి. ఆరోగ్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ BP కానీ షుగర్ కానీ ఒక డెత్స్ 33% డెత్, సపోజ్ 100 డెత్ జరిగితే 33 డెత్ BP షుగర్ వల్ల జరుగుతుంది. సో 45 తర్వాత మీరు ఖచ్చితంగా కనీసం ఒక క్వార్టర్లో ఒక టెస్ట్ మీరు చేయాలి. BP షుగర్ ఖచ్చితంగా కంపల్సరీ. మిగతా హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. సో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు BC బాలుర వసతి గృహ విద్యార్థులను BC సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పరామర్శించారు. ఈ హాస్టల్లో ఒకేసారి 56 మంది అస్వస్థతకు గురి కావడంపై ప్రభుత్వం స్పందించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అస్వస్థతకు గురైన వారిలో 34 మంది డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన 22 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రాంతంలో ఉన్న BC బాయ్స్ హాస్టల్లో మరి కొంతమంది అంటే మొత్తంగా 108 మంది స్టూడెంట్స్ ఉంటారు. 108 మంది స్టూడెంట్స్లో మరి 56 మందికి మిడ్ నైట్ 2 గంటల నుంచి వామిటింగ్స్, మోషన్స్ అనే విషయాన్ని తెలియజేయడం, మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నవారు సిబ్బంది కూడా మార్నింగ్ అంతా డాక్టర్స్ని అలర్ట్ చేశారు. మాకు కూడా మార్నింగే ఇన్ఫామ్ చేశారు. మేము కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పడం, మా BC వెల్ఫేర్ డైరెక్టర్ గారు మల్లికార్జున గారు కూడా ఉదయం నుంచే ఆ పనిలో ఉన్నారు. పిల్లలందరినీ హాస్పిటల్కి చేర్చడం, అక్కడ కొంతమందిని ఏదైతే మొత్తంగా 56 మందిలో 34 మందిని అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక కళ్యాణ మండపంలో కూడా పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందజేస్తే వాళ్ళందరూ బాగుండి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేశారు. మిగతా వారికి ఫీవర్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ చేర్చడం జరిగింది. ఇక్కడ కూడా డాక్టర్లతో కూడా మాట్లాడాం, వారందరూ బాగున్నారు. కొంచెం అబ్జర్వేషన్ కోసం పెట్టారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ఏం జరిగిందని మేము అధికారులకు కూడా పరిశీలిస్తున్నారు. మరి ఫుడ్ పాయిజన్ అయిందా, వాటర్ కంటామినేట్ జరిగిందా ఏంటనేది అధికారులకు కూడా ఆదేశించాం. పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉంది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము డిపార్ట్మెంట్కి కూడా తెలియజేశాం. ఇప్పుడు మీరు గతంలో 5 ఏళ్ల కింద చూడండి, ఇప్పుడున్న హాస్టల్స్ చూడండి, అన్ని రన్నింగ్ వాటర్ కావచ్చు, మరి లైట్స్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు సూపర్ ఫైన్ రైస్ కూడా మేము అందజేస్తున్నాం. అంతేకాకుండా ఇన్వర్టర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు అన్ని స్కూల్స్ కూడా RO ప్లాంట్స్ కూడా పెడుతున్నాం. టెండర్లు అయినేమో బట్టలు కూడా తీసుకొడతాం, పోలీసు వాళ్ళని కొడతాం, అధికారులను కొడతాం. ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం, నరుక్కుంటా పోతాం. ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం, సెకండ్ ఫేజ్లో 7 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం.